ఫాలోయింగ్ క్రింది వాటిని సాధించుము. సో ఇది సింప్లిఫికేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్. బోర్డ్ మాస్ టెక్నిక్ ద్వారా అన్నిటికంటే బోర్డ్ మాస్ టెక్నిక్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే, సో దీన్ని మనం ఏమంటామంటే, సో దీన్ని మనం ఓపెన్ బ్రాకెట్ అంటాం. అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇవ్వాలంటే, సో ఓపెన్ బ్రాకెట్కి ఇవ్వాలి. ఓకేనా, ఓపెన్ బ్రాకెట్కి ఇవ్వాలి. సో దీనికి అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్ అండ్ దెన్ క్లోజ్డ్ బ్రాకెట్. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న క్యాలిక్యులేషన్ చూద్దాం. 3తో సో 3 టైమ్స్ 9, తర్వాత 6 - 3 అంటే ఎంత అంటే 3. ఓకేనా, ఆ తర్వాత ఇక్కడ మైనస్ ఉంది, డివిజన్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. 3 క్యాన్సిల్ అయిపోయి ఈ పార్ట్ మొత్తం ఎంత అంటే 1. ఆ తర్వాత ఇది చూడండి, ఇక్కడ డివిజన్ మైనస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. 3తో 3 టైమ్స్. ఓకేనా, తర్వాత మనకేం మిగిలిందంటే 45 మైనస్ 30 మైనస్ అదొక్కసారి చూడండి, ఇది చూసినట్లయితే ఇది 20 - 1. సో 20 - 1 అంటే ఎంత అంటే 19. ఇప్పుడు 30 - 19. ఓకేనా, సో 30 - 19 అంటే ఎంత అని చెప్పొచ్చు, సో 11 అని చెప్పొచ్చు. 45లో నుంచి కనుక 11 తీసేసినట్లయితే ఎంత అని అంటే 34. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 2 34. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. If the edge of the cube is increased by 2 centimeters, the volume will increases by 488 centimeter cube. What then will be the length of the each edge of the cube? ఓకేనా, ఒక ఘనం యొక్క అంచు 2 సెంటీమీటర్లు పెరిగితే సో ఘన పరిమాణం 488 సెంటీమీటర్లు పెరుగుతుంది. ఘనం యొక్క ప్రతి అంచు యొక్క పొడవు ఎంత ఉంటుంది, ప్రతి అంచు యొక్క పొడవు ఎంత ఉంటుందని అడుగుతున్నారు. ఇది సాల్వ్ చేసేటప్పుడు ఒకటి ఆప్షన్ ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ ద్వారా ఎలా అంటే, ఘనం అంటే ఏంటంటే ఇక్కడ సో క్యూబ్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్. ఆప్షన్ ద్వారా ఏ విధంగా అన్నది చూడండి. మీరు ఆప్షన్ పట్టుకునేటప్పుడు కూడా సో అన్నిటికంటే చిన్న ఆప్షన్ పట్టుకోకూడదు, పెద్ద ఆప్షన్ పట్టుకోకూడదు, ఎగ్జాక్ట్గా మిడిల్ ఆప్షన్ పట్టుకోవాలి. చిన్న ఆప్షన్ 6, పెద్ద ఆప్షన్ 9, నేను 8 పట్టుకుంటాను. ఓకే, 8 క్యూబ్ ఎంత అని అంటే 8 క్యూబ్ ఎంత అంటే 512. సో దాన్ని కనుక ఎంత పెంచితే 2 పెంచితే 8ని 2 పెంచితే 10 అవుతుంది. 10 క్యూబ్ ఎంత అని అంటే సో 1000. ఈ రెండింటి యొక్క ఒక్కసారి డిఫరెన్స్ చూడండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 488. మరి 488 కదా, క్వశ్చన్లో కూడా అంతే కదా పెరిగిందన్నారు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ 1ని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ మనం అనుకున్న దానికంటే తక్కువ వస్తే పెద్ద ఆప్షన్కి వెళ్తారు, అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే చిన్న ఆప్షన్కి వెళ్తారు. అలాగే ఒకసారి ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ ఏంటంటే ఇనీషియల్గా వాల్యూమ్ ఏంటంటే ఏ క్యూబ్, ఇప్పుడు ఏమైందంటే 2 పెరిగింది అంటే a+2 అయింది. a+2 హోల్ క్యూబ్ మైనస్ ఏ క్యూబ్కి సో ఈ వాల్యూ ఎంత అన్నారంటే క్వశ్చన్లో 488 అన్నారు. ఓకేనా, ఇప్పుడు a+b హోల్ క్యూబ్ ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ 8. సో ప్లస్ 3ab అంటే 3 ఇంటూ సో 2 ఇంటూ ఏ, సో 2 ఇంటూ ఏ ఆఫ్ ఎంత అంటే a+2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు అదే మైనస్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 488. సో ఇప్పుడు మీరు ఈ ఏ క్యూబ్ని క్యాన్సిల్ చేసేయచ్చు. సో అలాగే ఇక్కడ ఎంత అనంటే చూడండి, ఆ 8 నటు పంపించండి. 3 2s are 6a స్క్వేర్ ప్లస్ 3 2s are 6 ఇంటూ 2 12a. సో 12a ఆ 8 నటు పంపిస్తే ఇది ఎంత అవుతుందంటే సో 400 అవుతుంది. ఎప్పుడైనా కానీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందనంటే బెస్ట్ అప్రోచ్ ఏంటి అంటే ఆప్షన్తో వెళ్ళిపోవడమే. ఆప్షన్తో ఆల్రెడీ చేస్తాం కాబట్టి మీరు ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే చూడండి, వీటన్నిటిలో నేను 2 కామన్ తీసేయగలను. 2 కామన్ తీసినట్లయితే సో 3, ఇది యాక్చువల్గా 480 చూసుకోండి. సో డైరెక్ట్గా 6 కామన్ తీసేద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి, 6 కామన్ తీసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 6తో 6 8s are 48 అంటే 80 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 6 నటు పంపిస్తే 0. ప్లస్ మైనస్ ఉందంటే మన రూట్స్ ఏమొస్తాయి అంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 80 ఉండాలి, రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 2 ఉండాలి. అలా ఒక రెండు నెంబర్లు చెప్పాలంటే 10 8s are 80, 10 - 8 అంటే 2. ఫస్ట్ ఎప్పుడు పెద్ద నెంబర్ రాయాలి, తర్వాత ఎప్పుడు చిన్న నెంబర్ రాయాలి. పాజిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వన్ పైప్ కెన్ ఫిల్ అ సిస్టన్ ఇన్ 4 hours while another can drain the cistern when full in 10 hours. Both pipes were turned on when the cistern was half empty. So how long will it take to the cistern to be full? ఒక పైపు ఖాళీ నీటి తొట్టిని 4 గంటల్లో నింపగలదు, మరొకటి 10 గంటల్లో నీటి తొట్టిని నింపగలదు. నీటి తొట్టి సగం ఖాళీ కావడంతో 2 పైపులు తెరవబడ్డాయి. నీటి తొట్టి నిండడానికి ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ అయితే 4 hours అన్నారు. సో తర్వాత 10 hours అన్నారు. డైరెక్ట్ ఫార్ములా మీకు అయితే ఐడియా ఉండే ఉంటుంది, xy/x - y. ఓకేనా, ఒకటి ఫిల్ పైపు, ఒకటి ఎంటీ పైపు ఉండి ఆ రెండు పైపులు కలిపి చూడండి, అండ్ ఎంటీ సిస్టర్న్ ఫిల్ అన్నారు, ఇది ఫిల్ పైపు.
ఇదేంటంటే డ్రైన్ పైప్ అన్న అవుట్లెట్ పైప్ అన్న రెండు ఒకటి, ఓకేనా. డైరెక్ట్ ఫార్ములా xy/x-y, కాబట్టి xy అంటే 4 × 10 డివైడెడ్ బై 10 - 4 జస్ట్ మాడ్యులస్ పెట్టుకోండి. 10 - 4 అంటే ఎంత అంటే 6. మొత్తం ట్యాంక్కి అయితే ఇంత టైం పడుతుంది, కానీ హాఫ్ ట్యాంక్ అన్నారు కాబట్టి బై హాఫ్. సో దీని నుంచి 2తో 2 టైమ్స్, 2తో 2 3 టైమ్స్, కాబట్టి 10/3 hours, 10/3 hours. 3తో 3 3s are 9, సో 3 3s are 9, 3 and 1/3 hours. దీన్ని ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే 3 hours ప్లస్ 1/3ని 1/3 hoursని మనం 20 minutes అని రాసుకోవచ్చు. ఎలా అంటే 1 hour = 60 minutes, 3తో 320 టైమ్స్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 3 hours 20 minutes, 3 hours 20 minutes. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4, ఓకేనా. ఒకవేళ మీరు ఇలా చేస్తానన్నా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ ఫార్ములా ఐడియా లేకపోతే A1 4 hours, B1 10 hours, ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటారు. 4కి 10కి ఎల్సిఎం ఎంత అంటే 20. దాని నుంచి ఏ ఎఫిషియన్సీ 4 5 టైమ్స్, బి ఎఫిషియన్సీ ఎంత అంటే -2. ఎందుకు -2 అంటే అది అవుట్లెట్ పైపు కాబట్టి. ఇప్పుడు ఈ రెండు పైపులు కలిపి ట్యాంకుని ఫిల్ చేయాలి. మొత్తం ట్యాంక్ అని కాదు, 20 భాగాలు కాదు, అందులో సగమే అంటే ఎన్ని 10 భాగాలు డివైడెడ్ బై ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3. 10/3. ఈ 10/3ని క్యాలిక్యులేట్ చేస్తేనే కదా మనకి ఈ ఆన్సర్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 3 hours 20 minutes. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 మనకి డిఐ క్వశ్చన్ ఇచ్చారు. డిఐలో the bar graph given below shows the registration of bikes and total vehicles for 6 months in 2017 in City X. క్రింది ఇవ్వబడిన బారు రేఖాచిత్రం నగరాలలో 2017వ సంవత్సరం 6 నెలలో బైకులు రిజిస్ట్రేషన్ మరియు మొత్తం వాహనాల సంఖ్య 1000లో చూపిస్తుంది. 1000లో అది డేటా ఇచ్చారు. దాని నుంచి మనకు ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటన్నది ఒక్కసారి చూద్దాం. నోటు కూడా ఏం చెప్తున్నారంటే ఇన్ ద చార్ట్ ఫస్ట్ బార్ నెంబర్ రిప్రజెంట్స్ ద బైక్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెకండ్ బార్ రిప్రజెంట్స్. ఫస్ట్ దంట దేన్ని చూపిస్తుందంటే బైక్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ చూపిస్తుంది. మన క్వశ్చన్ ఏంటంటే మే నుండి జూన్ వరకు, ఓకేనా. క్వశ్చన్ చూడండి, ఇది క్వశ్చన్ ఓన్లీ తెలుగులో మాత్రం ఇవ్వడం జరిగినట్టుంది. క్వశ్చన్లో మే నుండి జూన్ వరకు 2017 వరకు బైకులు రిజిస్ట్రేషన్ పెరుగుదల, ఓకేనా. జూన్ 2017 వరకు, ఓకేనా. జూను 2017 వరకు, 2017 వరకు జూన్ అన్నారు కదా. బైకుల్లో పెరుగుదల ఎంత అని అడుగుతున్నారు, ఓకేనా. బైకుల్లో పెరుగుదల శాతం ఎంత అన్నారు. బైకులు అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 20 నుంచి ఈ గ్యాప్ ఎంత అంటే 21, ఓకేనా. అది 21 కాస్త 21 కాస్త అక్కడ చూడండి ఏమైందో. ఇక్కడ చూడండి 21 కాస్త ఎంత అయిందనంటే రాస్తున్నా చూడండి ఇక్కడ. 21, అదిగోండి 21 కాస్త ఎంత అయిందనంటే ఇది 25, ఓవరాల్గా 28, ఓకేనా. 28 అయ్యింది, ఓకేనా. 28 అయ్యింది. అందులో మనకి జూన్ అని అన్నారు. యాక్చువల్గా మీరు కంపారిజన్ ఎప్పుడు దేంతో చేయాలంటే ద ఇంక్రీజ్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ది బైక్స్ ఫ్రమ్ మే టు జూన్. క్లియర్గా మే నుంచి అన్నారు కాబట్టి 21 తీసుకోండి మే. ఇది ఎంత అన్నది ఒక్కసారి చూడండి. 3 తక్కువ, 20కి 3 తక్కువ అంటే ఎంత అవుతుందంటే 17. 17 కాస్త 28 అయ్యిందనంటే ఎంత పెరిగింది. ఎంత పెరిగిందనంటే 8 + 3, 8 + 3 అంటే 11 పెరిగింది. ఎంతకి అంటే 17కి. మనం ఎంతకి చెప్పాలంటే 100కి చెప్పాలి బై 100%. మరి 1100 డివైడెడ్ బై 17 అంటే 17తో 17 2s are సారీ 17 2s are కాదు, 17 6s are వేయండి. 6s are అయితే ఎంత అంటే 102, 17 6s are 102. ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 80 ఉండిపోయింది. 17 4s are అంటే మన ఆప్షన్ 64తో స్టార్ట్ అయి ఉండాలి. చూడండి ఒక్కసారి ఆప్షన్ని కనుక అబ్జర్వ్ చేస్తే 64తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 4ని 64.7 కింద కన్ఫర్మ్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11లో ఏమన్నారు. ఇఫ్ 192 pens కాస్ట్ ₹10, హౌ మెనీ పెన్స్ కెన్ బి బాట్ ఫర్ ₹5? 92 pens 192 pens అంట. ఎంత కొంటున్నారని అంటే 10 రూపీస్కి కొంటున్నారు. మీ క్వశ్చన్ ఏంటంటే 5 రూపీస్కి ఎన్ని పెన్స్ కొంటారు. ఎగ్జాక్ట్గా 10లో హాఫే కదా 5. మరి 10లో హాఫ్ 5 అయితే 192లో హాఫ్ ఎంత. 192లో హాఫ్ ఎంత 96 కదా. 100లో హాఫ్ 50, 92లో హాఫ్ ఎంత అంటే 46. ఓవరాల్గా 96. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2 96. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటంటే P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. ఇక్కడ ఒకసారి చూడండి రేషనల్, ఇక్కడ క్వశ్చన్లో రేషనల్ నెంబర్ అన్నారు. ఓకేనా. రేషనల్ నెంబర్ అంటేనే P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలిగేది, ఓకేనా. ఇర్రేషనల్ నెంబర్ అంటే P/Q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. కరణీయ సంఖ్య అన్నారు. మరి ఇక్కడ P/Q ఫామ్లో క్యూబ్ రూట్ ఆఫ్ 2ని ఇంకెంతకు మించి మనం తగ్గించలేము. క్యూబ్ రూట్ ఆఫ్ 4ని కూడా తగ్గించలేము. క్యూబ్ రూట్ ఆఫ్ 12ని కూడా తగ్గించలేము. క్యూబ్ రూట్ ఆఫ్ 8ని మనం ఏమని రాయొచ్చు అంటే 2 అని రాయొచ్చు. మరి ఇది ఇంటీజరే కదా, ప్రతి ఇంటీజర్ అనేది రేషనల్ నెంబరే కదా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 2 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 40. One of them is 2.5.
వాట్ ఈస్ ద అదర్ నెంబర్? రెండు సంఖ్యల లబ్ధం 40, వాటిలో ఒకటి 2.5 అయితే మరొక సంఖ్య ఎంత? సో రెండు నెంబర్ల యొక్క ప్రోడక్ట్, ఒకటి ఏ ఒకటి బి అనుకోండి, అది 40 అంట. బి వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఏ వాల్యూ ఎంత అని ఇచ్చారంటే 2.5. ఏ వాల్యూ ఆల్రెడీ ఎంత అని ఇచ్చారు? 2.5. ఆ 2.5ని ఇలా రాసుకున్నారు అనుకోండి 5/2 అని, ఇంకా ఈజీ అయిపోద్ది 5/2. సో ఇక్కడ 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. 8 2s are 8 2s are ఎంత అంటే 16. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 4 16 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. The smallest number that must be subtracted from 2800 so that the obtained number is perfect square. 2800 నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేయగా అది పరిపూర్ణమైన వర్గం అవుతుంది. ఆల్రెడీ మీరు స్క్వేర్స్ నేర్చుకునేటప్పుడు 52 స్క్వేర్, ఓకేనా? 52 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 52 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 2704. మరి 53 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 2809. కానీ క్వశ్చన్లో ఎంత నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలన్నారు? ఏ కనిష్ట సంఖ్యని తీసివేయగా పరిపూర్ణ వర్గం అవుతుందన్నారు. మరి 2800 కాస్త 2704 అవ్వాలంటే ఎంత తీసేయాలని అంటే 2800లో 2704 తీసేస్తే 96 తీసేయాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 21 ఆప్షన్ 3 అవుతుంది. ఓకేనా? మీకు ఇంకా మెథడ్ కూడా కావాలని అంటే మెథడ్ అయితే ఎలా చేస్తారనంటే ఆల్రెడీ స్క్వేర్ రూట్కి సంబంధించి ఒక మెథడ్ ఏం చేస్తారంటే ఫస్ట్ దీన్ని మీరు ఈ నెంబర్ని ఇందులో ఒక 2 నెంబర్లు తీసుకోండి. ఓకేనా? అందులో ఒక 2 నెంబర్లు తీసుకోండి. ఇందులో 2 నెంబర్లు తీసుకొని ఆ 2 నెంబర్లు మనం తీసుకునేటప్పుడు ఏ స్క్వేర్ యొక్క దగ్గరగా వస్తాయి అంటే ఏ స్క్వేర్కి సంబంధించి 2 × 2 3 × 3 5 స్క్వేర్ దగ్గరలో ఉంది కదా 5. సో అప్పుడు ఏం చేస్తారంటే 5 5s are ఎంత అంటే 25. ఇంకా ఎంత మిగిలిపోయింది అంటే ఇక్కడ 3 మిగిలిపోయింది. తర్వాత డైరెక్ట్ 2 డిజిట్లని మీరు కిందకి దించాలి. ఇక్కడ 5ని ఏం చేయాలంటే డబల్ చేయాలి 10. ఆ తర్వాత ఇక్కడ 1 1 2 2 అలా ఎక్కడ వరకు మ్యాక్సిమం ఎక్కడ వరకు సరిపోతే అది తీసుకోవాలి. నేను ఇక్కడ 101 × 1 వేసాను అనుకోండి, అది 102 × 2 వేస్తే ఏమవుతుందంటే 204. ఒకవేళ 103 × 3 వేసాను అనుకోండి ఎక్కువైపోద్ది. కాబట్టి 300లో నుంచి 204 తీస్తే ఎంత 96. కాబట్టి 96 రిమైండర్ కింద ఉండిపోయింది కాబట్టి ఆ 96ని తీస్తే సరిపోద్ది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఇఫ్ ద 8-digit నెంబర్ 136P5785 is divisible by 15, then find the least possible value of P. 8 అంకెల సంఖ్య 136 P5785ని 15తో భాగించగలిగితే P యొక్క అతి తక్కువ విలువ ఎంత? ముందు 15తో భాగింపబడాలంటే 3 × 5, 5తోని భాగింపబడాలి మరియు 3తోని భాగింపబడాలి. ఆల్రెడీ లాస్ట్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా అది 5తో భాగింపబడుతుంది. ఇంకా మనం దేంతో చూడాలంటే 3తో చూడాలి. ఆ 3తో చూసేటప్పుడు కూడా అన్ని సమ్ చేయొద్దు. 3 వదిలేయండి, 6 వదిలేయండి, 7 + 5 అంటే ఎంత 12 వదిలేయండి, 8 + 1 అంటే 9 వదిలేయండి. ఆ తర్వాత P + 5 వాల్యూ అది దేంతో డివిజిబుల్ అవ్వాలంటే 3తో డివిజిబుల్ అవ్వాలి. దట్టు మీకు క్లియర్గా ఏమన్నారంటే లీస్ట్ పాసిబుల్ అన్నారు తప్ప హైయెస్ట్ అనలేదు. లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఎంత అంటే 6. ఎందుకంటే 5 తర్వాత వచ్చే నెక్స్ట్ 3 మల్టిపుల్ ఎంత అంటే 6. కాబట్టి P వాల్యూ ఎంత అంటే 6 - 5 అంటే 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 1 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. There are red, yellow, green tokens in a bag. A is to B, B is to C, C is to D. Find the A is to B is to C. ఒక సంఖ్యలో ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ టోకెన్లు ఉన్నాయి. ABC అది AB వాల్యూ 3:2 అదే 3:8 ఇచ్చారు. B/C వాల్యూ 6:13 ఇచ్చారు. మనల్ని అడుగుతున్నది A is to B is to C అంత. ఈజీ క్వశ్చన్, మీకు ఆల్రెడీ తెలుసు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలన్నది. A is to B వాల్యూ 3:8 ఇచ్చారు. ఆ తర్వాత B/C వాల్యూ ఎంత ఇచ్చారనంటే 6:13 ఇచ్చారు. మిమ్మల్ని అడుగుతున్నది ఏంటి అని అంటే A is to B is to C అడుగుతున్నారు. ఏం చేయాలి చెప్పండి? సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్ చేయాలి. 6 3s are 18. ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ చేయాలి. 6 8s are 48. ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ చేయాలి. 8 13s are 104. ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసేయడమే. ఇక్కడ 2తో 2 9s are 2 24s are 2 52s are. సో మనకి ఎక్కడ కనపడుతుందంటే అలా ఆప్షన్ ఏలోనే కనబడుతుంది కాబట్టి అదే మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఆప్షన్ అప్రోచ్ కూడా మీరు చేయొచ్చు. ఆప్షన్ అప్రోచ్ చేద్దామనంటే ఫస్ట్ ఇది 3:8 రేషియో ఉండాలి. ఇది 3:8 రేషియో లేదు, ఇది కూడా 3:8 రేషియో లేదు. ఈ రెండు ఉన్నాయి ఎందుకంటే ఇది 3తో క్యాన్సిల్ చేస్తే 3 3s are 3 8s are. తర్వాత రేషియో ఎలా ఉండాలంటే 6:13. మరి ఇది 6:13 ఉందా? లేదు. కాబట్టి డైరెక్ట్గా మీరు ఆప్షన్ బిని, సో అది ఆప్షన్ 3ని మీరు డైరెక్ట్గా ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. In ABC right angle triangle at B, BC is equals to 15, AB is equals to 8. A circle is inscribed in a triangle ABC. The radius of the circle is. ట్రయాంగిల్ ఏబీసీలో బి వద్ద లంబకోణం బీసీ 15 సెంటీమీటర్లు మరియు ఏబీ 8 సెంటీమీటర్లు. ఒక వృత్తం ట్రయాంగిల్ ఏబీసీలో
అదే ఏబీసీలో అంతర్లిఖించబడింది. అయితే వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత? ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ అంటే రైట్ యాంగిల్ అంట బి దగ్గర అంట. దాంతోపాటుగా మనకి బీసీ వాల్యూ ఇచ్చారు 15 అన్నారు. ఏబీ వాల్యూ ఎంత అన్నారంటే 8 అన్నారు. ఇంకా మనల్ని ఏమడుగుతున్నారంటే సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీలా ఒక సర్కిల్ అంటే లోపల ఉందంట, దాని యొక్క రేడియస్ అంటే ఇన్ రేడియస్ అడుగుతున్నారు. ఇన్ రేడియస్ అంటే స్మాల్ ఆర్. ఆ ఇన్ రేడియస్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇన్ రేడియస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి మైనస్ సి డివైడెడ్ బై 2. అక్కడ మనం సీని ఏమంటాం అంటే హైపోటనస్ అంటాం. ఓకేనా, సీని హైపోటనస్ అంటాం. ఏ కామా బి ఆర్ ద బేస్ కామా హైట్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు మరి ఇది మీకు ఆల్రెడీ 8, 15, 17 ఆర్ ట్రిప్లెట్స్ అని తెలిస్తే డైరెక్ట్గా సి వాల్యూ 17 అని రాసుకుంటారు. ఒకవేళ మీకు ఐడియా లేకపోతే సో దీన్ని ఎక్స్ అనుకోండి, దీన్ని ఎక్స్ అనుకుంటే పైథాగరస్ ప్రిన్సిపల్ ప్రకారం ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హైపోటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. 15 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 225, 8 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 64, 64 25 కలిపితే 89, 289. ఆ 289నే మనం 17 స్క్వేర్ అని రాసుకోవచ్చు. దాని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 17. ఓకేనా, ఇప్పుడు సో ఈ సి అనేది మనకి 17 వచ్చింది కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ 15, బి వాల్యూ 8 మైనస్ 17 డివైడెడ్ బై 2. ఓకేనా, సో ఇప్పుడు ఈ 15 తీసేయండి 17 నుంచి 2, 8 మైనస్ 2 అంటే 6, 6 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 3 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 4 3 సెంటీమీటర్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. 32% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 80. వాట్ ఈస్ దట్ నెంబర్? ఒక సంఖ్యలో 32% 80 అయితే ఆ విలువ ఎంత? ఓకేనా, 32% విలువ ఎంత అంటే 32% దేంట్లో ఒక వాల్యూలో ఎక్స్లో అది 80 అయితే మనల్ని ఏమడుగుతున్నారంటే ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇదిగోండి 8తో 8 1s ఆర్, 8తో 8 4s ఆర్, 4తో 4 25 టైమ్స్. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 25 ఇంటూ 10. సో 25 ఇంటూ 10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 250. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5776 ఈజ్. దీని యొక్క వర్గమూలం అడిగారు. స్క్వేర్ రూట్ ఆఫ్ సో 5776. ఓకేనా, ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆల్రెడీ స్క్వేర్ రూట్కి సంబంధించి మనం ఒక మెథడ్ నేర్చుకుంటాం పర్ఫెక్ట్ స్క్వేర్స్కి సంబంధించి. సపరేట్ లాస్ట్ 2 ప్లేసెస్. సో రైట్ డౌన్ పాసిబిలిటీ 6కి సంబంధించి పాసిబిలిటీ ఏంటంటే అయితే మన యూనిట్స్ ప్లేస్లో 4 అయినా రావచ్చు లేదా 6 అయినా రావచ్చు. ఎందుకంటే 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. అంటే మన ఆప్షన్లో 4 కానీ 6 కానీ ఉండాలి. ఆప్షన్స్ అన్నింటిలో అదే విధంగా ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటి అంటే 57కి దగ్గరగా ఉండే స్క్వేర్ వాల్యూ అది 57 కంటే తక్కువ ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64 ఎక్కువ, 8 స్క్వేర్ ఎక్కువ కాబట్టి సో 7 స్క్వేర్ తీసుకుంటే అంటే మన ఆన్సర్ 74 కానీ 76 కానీ అవ్వాలి. 74 అయితే ఆప్షన్లో లేదు కాబట్టి డైరెక్ట్గా 76 కన్ఫర్మ్ చేయొచ్చు. లేదు మీకు ఎగ్జాక్ట్గా వాల్యూ కావాలంటే 74కి 76కి మధ్యలో ఉన్నది 75 స్క్వేర్ తీసుకోండి. 75 స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే 7 యొక్క నెక్స్ట్ నెంబరు 7 8s ఆర్ 56 25. మరి ఆ 56 25 కంటే ఈ 56 25 కంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ 75 కంటే సో ఎక్కువ ఉండాలి, 76 అవుతుంది. ఒకవేళ దీనికంటే ఇది తక్కువ ఉంటే మన ఆన్సర్ 75 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఇఫ్ ఏ ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ ఏ క్యూబ్ ప్లస్ 1/a³ ఈజ్ ఈక్వల్స్ టు. మీరు ఆల్రెడీ ఆల్జీబ్రా క్లాస్లో నేర్చుకుంటారు. సో a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే సో డైరెక్ట్గా ఏ క్యూబ్ ప్లస్ 1/a³ సంబంధించి ఫార్ములా. ఓకేనా, దీన్ని కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ అనుకుంటే మీ ఫార్ములా ఏంటంటే a³ మైనస్ 3a. ఓకేనా, a³ మైనస్ 3a. ఒకవేళ a² ప్లస్ 1/a² అడిగారు అనుకోండి అప్పుడు ఫార్ములా ఏంటంటే a² మైనస్ 2. ఇలా ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటారు. ఓకేనా, ఆ ఫార్ములా ప్రకారం నేను డైరెక్ట్గా చేస్తున్నాను. సో ఎలా అనంటే ఇక్కడ a³ అంటే సో 3³ 27 మైనస్ 3 ఇంటూ 3. ఓకేనా, 27 మైనస్ 9, 27 మైనస్ 9 అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 3 18 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీకు ఆ ఫార్ములా ఐడియా లేకపోతే ప్రాసెస్ కూడా చూడండి. రెండు వైపులా నేను ఒక్కసారి క్యూబ్ చేస్తాను. క్యూబ్ చేస్తే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా మీకు తెలుసు. a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఆఫ్ a ప్లస్ b. a³ ప్లస్ 1/a³ ప్లస్ 3ab. 3ab అంటే 3 ఇంటూ a ఇంటూ 1/a ఇంటూ a ప్లస్ b. ఈ రెండింటి యొక్క సమ్మే కదా, ఆల్రెడీ 3 అని రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3³ 27. ఈ a క్యాన్సిల్, దాని నుంచి a³ ప్లస్ 1/a³ ఈజ్ ఈక్వల్స్ టు 27 మైనస్ 3 3s ఆర్ 9. 27లో నుంచి 9 తీసేసినట్లయితే ఆన్సర్ ఏమవుతుందంటే 18 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. టు గో అ సర్టెన్ డిస్టెన్స్ 40 kilometers upstream, a rower takes 8 hours while it takes her only 5 hours to row the same distance downstream. What was the rower speed in still water? 40 కిలోమీటర్లు ఎగువకి వెళ్ళడానికి ఒక రోవర్కి 8 గంటల సమయం పడుతుంది. అదే దూరం దిగువకు వెళ్ళడానికి రోవర్కి 5 గంటల సమయం మాత్రమే పడుతుంది
అయితే నిచ్చల నీటిలో ఆ రోవర్ యొక్క వేగం ఎంత? ఫస్ట్ 40 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి, అప్ స్ట్రీమ్లో 40 కిలోమీటర్లు వెళ్ళడానికి 8 గంటలు పట్టిందంటే 40/8 అని అంటే సో గంటకు 5 కిలోమీటర్లు. అలాగే సో డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 5 గంటలే పట్టింది అంటే 40/5 అంటే ఎంత అని అంటే 8. ఇంతకీ మనల్ని అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈస్ ద రోవర్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోటు స్పీడ్ అడుగుతున్నారు. బోటు స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 అంటే 8 + 5 డివైడెడ్ బై 2 13 డివైడెడ్ బై 2. మరి 13 డివైడెడ్ బై 2ని మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు? 13లో సగం ఎంత? 6.5. 13 డివైడెడ్ బై 2 అంటే ఆప్షన్ 3 6.5 km/h. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి. సో 53లో కన్సిడర్ ద గివెన్ question and decide which of the following statement is sufficient to answer the question. What are the values of p, q, r? ఫస్ట్ స్టేట్మెంట్లో సో p, q, r వాల్యూ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్లో p + q వాల్యూ ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చారంటే 16 అంటే √16 అంటే ఏమని రాయొచ్చు అంటే 4 అని రాయొచ్చు. ఆ తర్వాత p - q వాల్యూ ఇచ్చారు. ఇక్కడ p - q వాల్యూ ఇచ్చారు. p - q వాల్యూ 4 అన్నారు. ఓకేనా? p - q వాల్యూ 4 అన్నారు. p + q కూడా ఆల్రెడీ 4 అన్నారు. ఓకేనా? సో దాని నుంచి r వాల్యూ 2p అంటే సో మనకి ఇచ్చినవి రెండు స్టేట్మెంట్లు. దాని నుంచి మనం ఆన్సర్ చేయగలమా లేదా అన్నది అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. నైదర్ 1 nor 2 సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ అంటే సో ఒక స్టేట్మెంట్ సరిపోదు, రెండో స్టేట్మెంట్ కూడా సరిపోదు. తర్వాత ఓన్లీ 1 స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి సరిపోద్దంట, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఒకటి సరిపోద్దంట, 2 స్టేట్మెంట్లు కలిపి సరిపోతాయంట. ఫస్ట్ ఒకసారి చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్లో ఆరే లేదు చెప్పలేము. సెకండ్ స్టేట్మెంట్ ఒక్కటి తీసుకుంటే p - q ఉంది కానీ p ఎంత q ఎంత అని ఎలా డిసైడ్ చేయగలం? చేయలేము. కాబట్టి రెండు స్టేట్మెంట్లు గనక మీరు క్లబ్ చేసినట్లయితే ఈ రెండు ఈక్వేషన్లు వాడి మీరు p ఎంత అన్నది క్యాలిక్యులేట్ చేయొచ్చు, q ఎంత అన్నది చేయొచ్చు. ఎప్పుడైతే p తెలిసిందో r కూడా తెలిసిపోద్ది. మరి కాబట్టి మనం ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం రెండు స్టేట్మెంట్లు వాడాలి. ఆన్సర్ ఏమవుతుందంటే బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. tan alpha is equals to √2 - 1 then the value of tan alpha minus cot alpha. tan alpha is equals to √2 - 1 అయితే అప్పుడు tan alpha minus cot alpha ఎంత? ఆల్రెడీ tan alpha ఎంత అని అంటే ఇదిగోండి tan alpha √2 - 1. cot alpha ని మనం ఏమని రాయొచ్చు అంటే 1/tan alpha అని రాయొచ్చు కదా. మరి -1/tan alpha. సో tan alpha అంటే ఎంత అంటే √2 - 1. ఇప్పుడు దాన్ని నేను రేషనలైజేషన్ చేస్తాను. √2 - 1. సో దీన్ని రేషనలైజేషన్ అంటే √2 + 1తో మల్టిప్లై చేసి అదేవిధంగా √2 + 1తో సో డివైడ్ చేస్తాను. ఇక్కడ ఏముందంటే 1/√2 - 1. సో ఇప్పుడు ఆ వాల్యూ ఏమవుతుందంటే √2 - 1 √2 - 1 మైనస్ ఆఫ్ సో ఈ డినామినేటర్ వాల్యూ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే a - b × a + b ఫార్ములాలో ఉంది. a - b × a + b = a² అంటే √2² 2 - 1 2 - 1 అంటే 1 అంటే డినామినేటర్ ఆల్రెడీ 1 అయిపోయింది. కాబట్టి -√2 -√2 మైనస్ ఇంటూ ప్లస్ అంటే -1 √2 క్యాన్సిల్ -1 -1 రెండు కలిపితే -2 అవుతాయి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 2 -2 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిని పరిష్కరించండి అని అన్నారు. సో ఇక్కడ మనకి ఇదిగోండి ఈ రెండు మల్టిప్లికేషన్సే. ఫస్ట్ ఇక్కడ ప్లస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే మనం ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. -2 × -3 అంటే 6 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదా. తర్వాత 4 + 6 అంటే ఎంత అంటే 10. యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా 0 ఉండాలి. ఓకేనా? 7 × 10 అంటే ఎంత అంటే 70. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 1 అని చెప్పుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 62. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹62,500 at 21% per annum for 1.5 year కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో ₹62,500 అసలుపై 21% చొప్పున చక్రవడ్డీ అర్ధ సంవత్సరానికి కలిపి లెక్కించినప్పుడు 1.5 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ ఎంత? సో నేను ఏం చేస్తానంటే ఇలా ఫస్ట్ హాఫ్ ఇయర్కి, ఆ తర్వాత హాఫ్ ఇయర్కి, ఆ తర్వాత హాఫ్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తా. ఆప్షన్స్ కూడా కొంచెం దూరంగానే ఉన్నాయి కాబట్టి ఈవెన్ అప్రాక్సిమేషన్లో కూడా మనం ఆన్సర్ చెప్పొచ్చు. 21% కాకపోతే హాఫ్ ఇయర్ అన్నారు కాబట్టి 10.5%. ఫస్ట్ 10% అంటే ఎంత చూడండి. 10% అంటే ఎంత అంటే 6250. ఓకేనా? తర్వాత 5% ఎంత అంటే 6250లో హాఫ్. 6250లో హాఫ్ ఎంత అంటే 3125. కానీ మనకు 5 కాదు 0.5% కావాలంటే 312.5 కలిపేయండి. అది కలిపినట్లయితే ఎంత అవుతుందంటే ఆ మూడు కలిపినట్లయితే సో 2 6 5 6562.5. మళ్ళీ ఇక్కడ కూడా 6562.5. మళ్ళీ ఇక్కడ కూడా 6562.5. ఆ తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఎంత అంటే 10.5%.
అప్రాక్సిమేట్గా 10% అయితే 656, నేను అప్రాక్సిమేషన్లో 660 తీసుకున్నా, ఇక్కడ కూడా 660 తీసుకుంటా, మళ్ళీ 660, మళ్ళీ దీని మీద 10% అంటే అప్రాక్సిమేట్గా 66 తీసుకుంటా. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్స్ కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి దగ్గరకు వచ్చిన ఆప్షన్ తీసుకుందాం. 6562 ఇంటూ, సో డైరెక్ట్గా 3 చేసేయండి, 3 2s are 6, 3 6s are 18, 3 5s are 15 plus 1 16, 3 6s are 18 plus 1 19,686. తర్వాత 660 ఓకేనా, 66 మొత్తం ఇంటూ 3 చేసేయండి. సో ఎంత అనంటే 0 వేసి 3 6s are 18, 1 క్యారీ, 3 6s are 18 plus 1 19, ఆ లాస్ట్ ఒక 66 అప్రాక్సిమేట్గా కలపండి. 12 1 క్యారీ, 8 3s are 24 అంటే 23 2 క్యారీ, సో 9 plus 8 అంటే 17 1 క్యారీ, సో 1 క్యారీ 21,732. దానికంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే మనం రఫ్గా వదిలేసాం కాబట్టి దానికి దగ్గరగా ఉంటూ దానికంటే ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏముందంటే ఆప్షన్ 1 ఉంది కాబట్టి సో ఆప్షన్ 1 అని కన్ఫర్మ్ చేసేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది ఎల్డర్ సిస్టర్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ 5 sisters born at the intervals of 3 years each is 50 years? 3 సంవత్సరాల వ్యవధిలో జన్మించిన 5 మంది సోదరీమణుల వయసులు మొత్తం 50 సంవత్సరాలు అయితే పెద్ద సోదరి వయసు ఎంతమంది అని అంటే చూడండి, 5 sisters అన్నారు, బార్న్ ఎట్ ద ఇంటర్వెల్ ఆఫ్ 3 అంటే సో మిడిల్ వాల్యూ కనుక ఎక్స్ అనుకుంటే ఇది x - 3 అవుతుంది, ఇది ఎంత అంటే x - 6, ఆ తర్వాత x + 3, ఆ తర్వాత ఇది ఎంత అంటే x + 6 అవుతుంది. ఆల్రెడీ ఈ 3 years ఈచ్ ఈజ్ 50 years. ఓకేనా. సో సమ్ ఇచ్చారు, సమ్ ఏమన్నారంటే సమ్ 50 అన్నారు. మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ మీరు సమ్ చేసినప్పుడు -6 -3 +3 +6 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా 5x వస్తుంది. ఆ 5x వాల్యూ 50 అయితే x వాల్యూ 10. మనకి x కాదు కావాల్సింది, అందులో పెద్ద సోదరి వయసు ఎంత అంటే x + 6 కదా అనుకున్నాం కాబట్టి 10 + 6 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 16 అవుతుంది. ఆప్షన్ 1 మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. 23 × 31 = 713. హౌ మచ్ ఈస్ 0.0713 డివైడెడ్ బై 31? ఇప్పుడు చూడండి, దాన్ని మనం 713 డివైడెడ్ బై ఆ 31 అవతలకి తీసుకెళ్ళి దీన్ని ఏమని రాయొచ్చు అంటే 23 అని రాయొచ్చు. కానీ మనకు అలా అడగలేదు, పైన ఏమి రావాలంటే 4 digits తర్వాత పాయింట్ రావాలి. చెప్పండి, ఇక్కడ 4 digits తర్వాత పాయింట్ రావాలంటే కింద ఏం చేయాలి, 10,000 చేయాలి. ఆ తర్వాత కింద కూడా 1 digit తర్వాత పాయింట్ చేయాలి. ఓకేనా, కింద కూడా 1 digit తర్వాత పాయింట్ రావాలనంటే సో దీన్ని ఏం చేయాలి చెప్పండి, 31 పైన బై 10 చేసాం అనుకోండి, 10 అంటే కింద ఇక్కడ బై 10 చేస్తే 3.1, ఆ 10నే పైన రాస్తున్నాను. మరి ఇటువైపు ఏం చేసాం, అటువైపు కూడా అదే కదా చేయాలి. కాబట్టి ఇదిగోండి ఈ 0 0 క్యాన్సిల్ చేసేసి ఇండైరెక్ట్గా డివైడెడ్ బై 1000 చేయండి. మరి డివైడెడ్ బై 1000 చేసినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది, 0.023. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ 3. సో 0.023. ఓకేనా. Next question number 68. There was a group of 6 students who took a test. Another student joined the group after taking the test later. With her marks included, the average score of the group went by 3. This student has got dash marks more than the average marks without her being included. 6 విద్యార్థుల బృందం ఒక పరీక్ష రాశారు. పరీక్ష రాసిన తర్వాత మరో విద్యార్థి బృందంలో చేరింది. ఆమె మార్కులు బృందం యొక్క సగటుని 3 పెంచింది. ఓకేనా, 3 పెంచింది. సో అయితే ఆమెను బృందంలో చేర్చకుండా ఉంటే బృందం యొక్క సగటు కంటే మార్కులు ఆమె ఎక్కువ సాధించింది. సో మార్కుల కంటే డాష్ మార్కులు ఆమె ఎక్కువ సాధించింది అంటే క్వశ్చన్లు ఇక్కడ చూడండి, with her marks included in the average score in the group went up. The student got dash more marks more than the average marks without her being included. ఓకేనా, అంటే ఆవిడ యావరేజే తీసుకొచ్చుంటే, అంటే ఆవిడ యావరేజే స్కోర్ చేసుంటే యావరేజ్ పెరిగేది కాదు. కానీ ఎంత పెరిగిందనంటే 3 పెరిగింది. ఆ 3 పెరిగింది ఎంతమంది స్టూడెంట్స్ చూడండి, ఆల్రెడీ 6 స్టూడెంట్స్ ఉన్నారు, ఈవిడ కూడా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి మొత్తం 7 స్టూడెంట్స్. కాబట్టి 3 × 7 డైరెక్ట్గా ఆన్సర్ని ఆప్షన్ 2 21 కింద మీ ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ ప్రాసెస్ కావాలంటే ఒక్కసారి చూడండి. ఫస్ట్ 6 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ x అనుకుంటే టోటల్ సమ్ ఎంత అంటే 6x. ఇప్పుడు 6xతో పాటుగా ఇంకొక స్టూడెంట్ కూడా జాయిన్ అయింది. ఆవిడ యొక్క యావరేజ్ ఎంతో నాకు తెలియదు, నేను y అనుకుంటున్నాను. ఆవిడ యొక్క యావరేజ్ కాదు, ఆవిడ స్కోర్ చేసిన మార్క్స్ నేను y అనుకున్నాను. ఇప్పుడు ఏమైందంటే ముందున్న యావరేజ్ కంటే x కంటే ఎంత పెరిగిందంట, ముందున్న యావరేజ్ కంటే ఇప్పుడు 6x + y దిస్ ఈజ్ ద సమ్ము, ముందు సమ్ము. ఇప్పుడు ఆవిడని ఇంక్లూడ్ చేస్తే ఆ సమ్ము యావరేజ్ ముందున్న యావరేజ్ కంటే ఎంత పెరిగిందంటే 3 పెరిగింది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 7 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి 6x + y = ఏమని రాయొచ్చు అంటే 7x + 7 3s are 21. 7xలో నుంచి 6x తీస్తే x. ఓకేనా, x
వై రాయండి ఫస్ట్ వై తర్వాత 6x నుండి 7x ఇస్తే -x y - x వాల్యూ ఎంత సో 7 3 = 21 సో అదే కదా మనల్ని అడిగారు ఆవిడికి వచ్చిన మార్క్స్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువే కదా అడిగారు కాబట్టి 21 ఓకేనా సో క్వశ్చన్ నెంబర్ 74 చూడండి ప్రణీత్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఎట్ 2:45-46 p.m. and reached the destination at 4:55-57 p.m. Anith started the journey 58 minutes 40 seconds after Pranith and reached his destination 50 minutes 29 seconds after him. How long did Anith take to complete his journey? ప్రణీత్ తన ప్రయాణాన్ని మధ్యాహ్నం 2:45-46 గంటలకు ప్రారంభించాడు మరియు సాయంత్రం 4:55-57 గంటలకు గమ్యస్థానానికి చేరుకున్నాడు సో తర్వాత ఏమన్నారంటే ప్రణీత్ తర్వాత 58 నిమిషాల 40 సెకండ్ల తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించి మరియు అతను తర్వాత 50 నిమిషాల 29 సెకండ్ల తర్వాతే తన గమ్యాన్ని చేరుకున్నాడు అనిత్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది ఫస్ట్ ప్రణీత్కి ఎంత పడుతుందో చూడండి ప్రణీత్కి ఎంత పడుతుందంటే అతను మొదలైంది 2:55కి మొదలయ్యాడు కానీ రీచ్ అవ్వడం మాత్రం 4:55-57 తర్వాత స్టార్ట్ అవ్వడం మాత్రం 2:45-46 ఒక్కసారి ఈ డిఫరెన్స్ చూడండి ఈ డిఫరెన్స్ ఎంత అంటే 2 గంటల 10 నిమిషాల ఇది ఎంత అంటే 57లో నుంచి 46 తీసేయండి 11 సెకండ్లు సో ఇప్పుడు ఇతను చూడండి ఇతను మామూలుగా అయితే స్టార్ట్ అవ్వడం అయితే 58 నిమిషాల 45 సెకండ్ల తర్వాత స్టార్ట్ అయ్యాడు కానీ అన్ని సెకండ్ల తర్వాత వెళ్ళలేదు ఎంత అంటే 50 నిమిషాల 29 సెకండ్లు అంటే అతని కంటే ఇతను సెకండ్ పర్సన్ ఎవరు అనిత్ ప్రణీత్ కంటే ఇంకా ముందుగా వెళ్ళిపోయాడు ఎంత ముందుగా వెళ్ళిపోయాడు అంటే 58:40లో నుంచి 50:29 తీసేయండి ఎంత అనంటే 8:11 మరి 8:11 ముందుగానే వెళ్ళిపోయారంటే ఆ 8 నిమిషాల 11 సెకండ్లు తీసేస్తే 2 గంటల 2 నిమిషాలు ఓకేనా 2 గంటల 2 నిమిషాలు ఎక్కడ ఉందో చూడండి 2 గంటల 2 నిమిషాలు ఎక్కడ ఉందనంటే మనకు ఆప్షన్ 2లో ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 2 hours 2 minutes ఓకేనా